యేసయ్య మాట కొరకు కష్టపడే వాళ్ళు తక్కువగా ఉంటారు. నీవు అలా ఉండకూడదు. నువ్వు యేసయ్య మాట కొరకు కష్టపడే క్షయమైన వాటి కొరకు కష్టపడుతున్నారు, కానీ మనం అక్షయమైన నిత్య జీవుడు కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి. ఆహారమే దేవుని వాక్యం. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఈ ముగ్గురిని మనం ఏం చేసుకోవాలి తెలుసా? మాదిరిగా చూసుకోవాలి. సంఘం చేయవలసిన మొదటి పని ఏంటి తెలుసా? ఈ ముగ్గురిని మాదిరిగా చూసుకోవాలి. అంటే 12 మంది అపోస్తలులను తీసుకోవద్దని అనట్లేదు, భక్తులను తీసుకోవద్దని అనట్లేదు. ఆయన ప్రత్యేకపరిచి ఆయన తెలియజేసిన విధానం ఏంటంటే ఈ 3